అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు జరుగుతూ ఉండటంతో ఉప్పల్ విద్యుత్ జంక్షన్ దగ్గర రోడ్డును క్లోజ్ చేశారు. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే వాహనాలను హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్ వైపు మళ్లిస్తున్నారు. వరంగల్ నుంచి వచ్చే వాహనాలను నాగోల్ వైపు మళ్లిస్తున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ట్రాఫిక్ డైవర్షన్ కు సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ రింగ్ రోడ్డు నిత్యం ఎక్కువగా జనావాసాలు ఉండేటువంటి ఏరియా. ఎక్కువగా వరంగల్ వైపు నుండి కానీ ఇటు వివిధ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద దిగుతుంటుంటారు. ఇటు మెట్రోకి సంబంధించి కూడా ఇక్కడ నుంచే ప్రయాణాలు చేస్తుంటున్నారు. సో ప్రజెంట్ ఉప్పల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా ఈ పనుల నేపథ్యంలో రోడ్డు ఉప్పల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఏరియా మొత్తం చుట్టూ కూడా క్లోజ్ చేశారు. సో ప్రజెంట్ నేను ఉప్పల్ రింగ్ రోడ్లో ఉన్నాను. ఈ రోజు నుంచే ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయి. సో చూడొచ్చు మొత్తం ఈ ఏవైతే రోడ్ క్లోజ్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ ఏరియాకు సంబంధించి క్లోజ్ చేశారు. ఇది మెయిన్గా వరంగల్ వైపు అటు వరంగల్ నుండి యాదగిరిగుట్ట, తర్వాత జనగామ, ఆలేరు ఈ ఏరియాల నుంచి వచ్చేటువంటి రోడ్డు. సో ప్రజెంట్ దీన్ని ఖాళీ మొత్తం కూడా క్లోజ్ చేశారు. సో ఇప్పటికే ఈ ఉప్పల్ డిపోకు సంబంధించి కూడా నల్ల చెరువు కట్ట దగ్గర ఏర్పాటు చేశారు బస్ స్టాప్. సో అక్కడి వరకే బస్సు వస్తున్నాయి, అక్కడే ఆగిపోతున్నాయి, అక్కడ నుండే స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ నుండి ప్రయాణికులు ఆటోలలో మళ్ళీ ఈ ఉప్పల్ వరకు వస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఈ మొత్తం ఉప్పల్ రింగ్ రోడ్కి సంబంధించి క్లోజ్ చేశారు. సో ఈ ఉప్పల్ నుంచి అంటే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్ళాలన్నా, యాదగిరిగుట్ట సైడ్ వెళ్ళాలన్నా, ఇటు జనగామ, ఆలేరుకు సంబంధించి ఏరియాలకు వెళ్ళాలన్నా కూడా ముందుగా హబ్సిగూడ దాటిన తర్వాతనే ఫిష్ హౌస్ ఉంటుంది, అక్కడ లిఫ్ట్ తీసుకోవాలంటున్నారు. లేనట్లయితే ముందుకు వస్తే ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ ఇది క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి ఇంకొంత ముందుకు పోతే హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉంటాయి. ఆ లేఅవుట్స్ నుండి నేరుగా మళ్ళీ అటు ఏదైతే బోడుప్పల్కి సంబంధించి ఆ ఏరియాకు అటు వెళ్ళాలంటూ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే ప్రజెంట్ చేశారు. సో దాదాపు ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించి 6 పిల్లర్లు ఇక్కడ ఉండబోతున్నాయి. ఈ 6 పిల్లర్లకు సంబంధించి కూడా ఈ ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించినటువంటి పనుల్లో భాగంగానే ఈ క్లోజ్ చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. దాదాపు ఇప్పటికే ఈ పనులకు సంబంధించి కూడా పూర్తిగా దగ్గరలోనే పడ్డాయి. ఈ యొక్క ఉప్పల్ రింగ్ రోడ్ వద్దనే ఈ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించినటువంటి పిల్లర్లు వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజెంట్ అయితే అత్యంత రద్దీగా ఉండేటువంటి ఈ ఉప్పల్ చౌరస్తాను ఈ రోజు నుంచి దాదాపు 3 నెలల పాటు మూసివేయనున్నారు. అయితే హబ్సిగూడ నుంచి వచ్చేటువంటి ఏదైతే వాహనాలు ఉంటాయో వరంగల్ వెళ్ళాలంటే హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూరు, ఐఓసి, చెంగిచెర్ల మీదుగా వరంగల్ రహదారికి చేరుకోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇక చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాంధీ పార్క్ నుంచి లిటిల్ ఫ్లవర్ వెనుక దారి నుంచి వరంగల్ రహదారికి చేరుకోవచ్చు. ఇక వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు ఉప్పల్ ఏషియన్ సినీ థియేటర్ నుంచి దాని ఎదుట ఉన్నటువంటి హెచ్ఎండిఏ రోడ్డు ద్వారా నాగోల్ రోడ్డు వైపు కలుపుతారు. సో అక్కడికి నాగోల్కి చేరుకొని మళ్ళీ సిటీలోకి ఎంట్రీ కావచ్చు. ఇక 2 వీలర్స్కి సంబంధించి మాత్రం నాగోల్ పిల్లర్ నెంబర్ ఏదైతే నాగోల్ మెట్రో పిల్లర్ నెంబర్ 812, 813 నుంచి ఉప్పల్ సికింద్రాబాద్ వైపు వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంటుందని కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే భారీ వాహనాలు అంటే రాత్రిపూట వచ్చేది కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేటువంటి భారీ వాహనాలకు సంబంధించి మాత్రం నాగోల్ బ్రిడ్జ్ కింద యూటర్న్ తీసుకొని తిరిగి ఉప్పల్ వైపు రావాలి. ఇక వరంగల్ వైపు వెళ్ళేవారు హెచ్ఎండిఏ లేఅవుట్ నుంచి వరంగల్ వైపు చేరుకోవాలి. ఇక హైదరాబాద్కు వచ్చేటువంటి వరంగల్ నుండి వచ్చేటువంటి హైదరాబాద్ సిటీకి వచ్చేటువంటి బస్సులు కానీ పెద్ద పెద్ద లారీలు, ట్రక్కులకు సంబంధించి కూడా ఓఆర్ఆర్ మీదుగా హయత్ నగర్ చేరుకోవాల్సి ఉంటుంది. సో అలాగా ఈ ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా పోలీసులు అయితే ఇక్కడ సూచిక బోర్డులు కూడా పెట్టారు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. సో అత్యంత రద్దీగా ఉండేటువంటి ఈ యొక్క ఉప్పల్ ఎలివేటెడ్ కార్లకు సంబంధించి ఇదంతా కూడా చాలా ప్రాంతాల నుంచి వస్తుంటుంటారు. ఇటు ఉద్యోగాలకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, వివిధ వ్యాపారాలకు సంబంధించి కానీ ఎక్కువగా వస్తుంటుంటారు. కాబట్టి ఇక ఇది మొత్తం కూడా ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి కూడా ఇలాగే కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. ప్రయాణికులు కూడా ఇంటే ఈరోజు ఆదివారం కావడంతో కొంత పబ్లిక్ తక్కువ ఉన్నది, కానీ రేపు అంటే మళ్ళీ వర్కింగ్ డే ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా పనులు అంటే ట్రాఫిక్ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు చేరుకొని పర్యవేక్షిస్తున్నారు. సో ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రయల్స్ ఇప్పటికే వేశారు. మనకి బస్ స్టాప్ను కూడా నల్ల చెరువు కట్టకి ఇప్పటికే తరలించారు. అక్కడ నుండే బస్సులు కూడా రన్ అవుతున్నాయి. అక్కడికే అక్కడ ఏదైతే వరంగల్ నుంచి ఎక్కువగా ఫ్లో ఉంటుంది కాబట్టి అక్కడి వరకే నల్ల చెరువు కట్ట వద్దనే బస్సెస్ని స్టాప్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడికి ఆటోలు వస్తున్నాయి. ఇక్కడ నుండే
ప్రయాణాలు చేసేవారు వెళ్ళాల్సి ఉంటుంది. జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఈ రోడ్డుకు సంబంధించినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు అందరూ సమన్వయం చేస్తూ రోడ్డు కన్స్ట్రక్షన్ అంటే రోడ్డు ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన వర్క్ చేసేవారు కూడా ఎక్కడికక్కడ ఈ పరిశీలన చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఫిర్జాదిగూడ వైపు నుండి సికింద్రాబాద్ వెళ్ళే వాహనాలు కూడా ఉప్పల్ జంక్షన్ రాకముందు ఉన్నటువంటి లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా వెళ్ళాలంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఫిర్జాదిగూడ నుండి నాగోల్ వెళ్ళాలంటే ఉప్పల్ బగాయత్ లేఅవుట్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అప్సిగూడ నుండి నాగోల్ వైపు వెళ్ళే వాహనాలు కూడా ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్తున్నారు. ఎందుకంటే అప్సిగూడ నుండి నాగోల్ వైపు వెళ్ళాలంటే నేరుగా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే కేవలం ఇటు మనకి యాదగిరిగుట్ట సైడ్ కానీ ఇటు బోడుప్పలు వెళ్ళే వాళ్ళు, తర్వాత వరంగల్ వైపు వెళ్ళే వాహనాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ ఇబ్బందులు. సో కొంత పోలీసుల పబ్లిక్ అయితే సహకరించాలని చెప్తున్నారు. ఇక ఉప్పల్ రింగ్ రోడ్ వద్దనే డ్రాప్ అయ్యి వారు ప్రయాణికులు కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ నుండి నల్ల చెరువు వరకు కూడా వెళ్తున్నారు. సో ప్రజెంట్ అయితే అధికారులంతా కూడా చేరుకొని అయితే పరిశీలన చేస్తున్నారు. సో చూస్తున్నాగా ఇదంతా కూడా వరంగల్ వైపు నుండి వస్తున్నటువంటి ఫ్లో ఇదంతా ఇక్కడనే ఆపేశారు. సో దాదాపు బోడుప్పల్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికీ కూడా కొన్ని అంబులెన్స్లు కూడా ఈ ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. సో వీరంతా కూడా అటు హెచ్ఎండిఏ లేఅవుట్ నుండి నేరుగా మళ్ళీ ఉప్పల్ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నాగోల్ మెట్రో స్టేషన్ నుండి ఇటు ఉప్పల్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సండే కాబట్టి కొంత ట్రాఫిక్ మామూలుగా కనిపిస్తుంది. కానీ వర్కింగ్ డే అంటే రేపటి నుండి కూడా ఇంకా ఫ్లో ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉదయం సమయంతో పాటు ఈవినింగ్ సమయంలో ఎక్కువగా ఫ్లో ఉంటుంది. అటువైపు వరంగల్ వైపు నుండితో పాటు అటు బోడుప్పల్ కానీ బాచారం, తర్వాత అక్కడ నుంచి చాలామంది ఇటు ప్రయాణికులు కానీ ఇటు ఉద్యోగాలు కానీ ఇతరత్ర పనుల కోసం సిటీకి వస్తుంటారు. కాబట్టి సో భారీగా ట్రాఫిక్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ట్రయల్ చేశారు. సో ఖచ్చితంగా ఈ యొక్క ఇప్పుడు ఏదైతే లేఅవుట్కు వెళ్తున్నటువంటి వాహనాల వల్ల కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బంది అయితే కనిపిస్తుంది. మనకి కనుచూపు మేర కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉండి ఎప్పటికప్పుడైతే క్లియర్ చేస్తున్నారు. సో ఇది వరంగల్ వైపు నుంచి వచ్చేటువంటి దారికి సంబంధించినటువంటి ఇష్యూ. ఇక్కడ మొత్తం క్లోజ్ చేశారు ఉప్పల్ రింగ్ రోడ్ రాకుండా. ఒకసారి అటువైపు వెళ్దాం. రామంతపూర్ నుంచి వస్తాయి వెహికల్స్ ఎక్కువగా, అంబర్పేట, రామంతపూర్, అటు ఎంజీబీఎస్ నుంచి కూడా బస్సెస్ వస్తుంటాయి. సో అక్కడ ఎట్లా క్లోజ్ చేశారు, అక్కడ ఎట్లా ఉన్నది పరిస్థితి కూడా ఒకసారి అటువైపు కూడా వెళ్ళి చూద్దాం. రైట్, చూడొచ్చు. ప్రజెంట్ నేను స్కైవాక్ పైన ఉన్నాను. ఉప్పల్ రింగ్ రోడ్ ఉన్నటువంటి స్కైవాక్ పై నుండి చూస్తే ఇదంతా కూడా ఓన్లీ వరంగల్ వైపు వచ్చేటువంటి వాహనాలకు సంబంధించే ఇక్కడ రోడ్లు క్లోజ్ చేసేసారు. సో మనకి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సెస్ కూడా వెళ్తున్నాయి. సో ఆర్టీసీ బస్కి సంబంధించి కూడా సపరేట్ దారి మళ్లించారు. మనకి అక్కడ పిస్తా హౌస్ నుండి కానీ ఇక తర్వాత అప్సిగూడ నుంచి నాచారం ఐవీఎల్ సంబంధించినటువంటి ఏరియాల నుంచి ఆర్టీసీ బస్సెస్ వెళ్తున్నాయి. ఇక ఎక్కువగా వరంగల్ వైపు నుండి వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి ఫ్లో ఎక్కువ ఉంటుంది. బోడుప్పల్, సో ఫిర్జాది కూడా ఈ ఏరియా వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఎక్కువ ఉండడంతో ప్రజెంట్ అయితే ఇటు హెచ్ఎండిఏకి సంబంధించిన లేఅవుట్స్ ఉన్నాయో అక్కడికి దారి మళ్లిస్తున్నారు. ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్గా నల్లకుంట చెరువు దగ్గర ఏదైతే ఏర్పాటు చేశారో తాత్కాలిక ఒక బస్ స్టాండు, సో అక్కడి వరకు కూడా వెళ్ళాలని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే కొంత ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. ఇక వర్కింగ్ డే రోజు మాత్రం కొంత ట్రాఫిక్ పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఉప్పల్కి సంబంధించినటువంటి ఈ ఎలివేటెడ్ కారిడార్లో భాగంగానే ఈ యొక్క రింగ్ రోడ్కి సంబంధించి ఇటు వరంగల్ వైపు వచ్చేటువంటి వాహనాలు, వెళ్ళేటువంటి వాహనాలను అయితే పూర్తిగా డైవర్షన్ చేసేసారు. ఇక్కడ రోడ్డుకు సంబంధించినటువంటి ఏదైతే ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమైపోయాయి కాసేపటి క్రితమే. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నుండి అక్కడ వరకు 6 పిల్లర్లు వస్తాయి అని చెప్తున్నారు. సో 6 పిల్లర్లు అయ్యేసరికి 3 నెలలు పట్టుద్ది. 3 నెలల వరకు కూడా ఈ ఉప్పల్ రింగ్ రోడ్కు సంబంధించి ఇటు యాదగిరిగుట్ట కానీ తర్వాత వరంగల్ వైపు వెళ్ళే కానీ బోడుప్పల్ కానీ ఫిర్జాది కూడా ఈ ఏరియా వాళ్ళు ఇట్లా వెళ్ళకుండా హెచ్ఎండిఏ లేఅవుట్ నుండి కానీ అటు అప్సిగూడ దాటిన తర్వాత పిస్తా హౌస్ నుండి ఇట్లా దారి మళ్లించారు. అక్కడి నుండి వైపే వెళ్ళాలి. ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ సహకరించాలంటూ కూడా చెప్తున్నారు. ప్రయాణికులందరూ కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టినటువంటి బోర్డులు కానీ ఫ్లెక్సీలను కానీ చూసి ఆయా మార్గాలలో మాత్రం వెళ్ళాలని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ సిద్దిక్, అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.